తిరుమల లడ్డు నెయ్యి కల్తీ వ్యవహారంలో జగన్ పాత్ర బయటపడకుండా ఉండేందుకే డైవర్షన్ పాలిటిక్స్ కు పాల్పడుతున్నారని జీవి ఆరోపించారు. లడ్డు నెయ్యి కల్తీ చేసిన పాపానికి జగన్ దేవుడికి ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. పోలీసులకు బట్టలు ఇప్పిస్తానని మాట్లాడే నైతిక హక్కు జగన్ కు లేదని, ప్రజలు ఎప్పుడో ఆయనకు బట్టలు ఇచ్చి నిలబెట్టారని చీఫ్ విప్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. పోలీస్ యాక్ట్ 30ను ఉల్లంఘించిన రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం చట్ట విరుద్ధమని తెలిపారు. లా అండ్ ఆర్డర్లు అతిక్రమించే ఎవరికైనా కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. విధ్వంస పాలన చేసిన వైసీపీ మళ్లీ అధికారంలోకి వచ్చే ప్రశ్నే లేదని, 5 ఏళ్లు జంగిల్ రాజ్ పాలన చేసింది జగనేనని జీవి స్పష్టం చేశారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి నిన్న వచ్చాడు. పోలీస్ యాక్ట్ 30 అమల్లో ఉన్నప్పుడు దాన్ని గౌరవించాల్సిన బాధ్యత మాజీ ముఖ్యమంత్రికి లేదా? ఈనాటి పులివెందుల ఎమ్మెల్యే, ఓ ప్రతిపక్ష హోదా లేనటువంటి ఎమ్మెల్యే, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి బాధ్యత లేదా? పోలీస్ 30 యాక్ట్ ని గౌరవించాల్సిన పని లేదా? దాన్ని తొంగలో దొక్కి, పోలీస్ యాక్ట్ ని తొంగలో దొక్కి 6 కిలోమీటర్లు 6 గంటలు షో చేశాడండి అంబటి రాంబాబు ఇంటికి రావడానికి. ఇలా రాష్ట్రంలో రాజకీయ హత్యలు చేసి, దుర్మార్గాలు చేసి, తప్పుడు కేసులు పెట్టి, తప్పు చేయని వాళ్ళ మీద కూడా తప్పుడు కేసులు, అటెంప్ట్ మర్డర్ సెక్షన్లు పెట్టి మీరు మీ దుర్మార్గ పాలన ప్రజలు చూశారు. ఇక 151 సీట్ల నుండి 11 సీట్లు ఇచ్చి మిమ్మల్ని ప్రజలు చీకొట్టినా మీకు బుద్ధి రావట్లా. ఇంకా షో మానండి. రోజుకొక అబద్ధం, రోజుకో దుర్మార్గ ప్రచారం, అసత్య ప్రచారం. ఇదేనా? బొల్లా బ్రహ్మనాయుడు పోలీసులు తోస్తే ఒక కానిస్టేబుల్ పడి మోకాలు ఇరిగింది. బట్టలు ఎప్పదీస్తాం, ప్రజల బట్టలు ఎప్పదీస్తాం, టీడీపీ వాళ్ళ బట్టలు ఎప్పదీస్తాం. ఏంది అని ఇప్పేది? ప్రజలు నీకు నిలువున బట్టలు ఎప్పదీసి ఆవిడ పడేశారు. జగన్ రెడ్డి ఆ విషయం తెలుసుకో. పోలీసులు ఏంది, ఏం భాష వాడుతున్నావు? పోలీసు శాంతి భద్రతలు లేవంటావా? శాంతి భద్రతలు రాష్ట్రంలో ఉన్నాయి కాబట్టే నువ్వు ఈరోజు రోడ్డు మీద తిరుగుతున్నావు.